ప్రస్తుతము మనము మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల గ్రామంలో అయితే ఉన్నాం. ఈ ముల్కల గ్రామంలో గంగపుత్ర కాలనీ వాళ్ళు వాళ్ళ కులదైవమైనటువంటి వాళ్ళ ఇష్టదైవమైనటువంటి గంగపుత్రని వాళ్ళ కులదైవంగా అయితే భావించి ప్రతి ఏటా ఊరి ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. సో ఆ ఉత్సవాల గురించి అయితే మనము ఎక్స్క్లూజివ్గా తెలుసుకోవడానికి ఇవాళ ముల్కల గ్రామంలో అయితే ఉన్నాము. ఇప్పటికి ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి? దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి మాకు ఎరుగున్న కాడికి వెళ్ళి మేము చేసుకుంటున్నాము. అది దేవుని బోనాలు చేసుకుంటున్నాము, దేవుని బోనాలు చెల్లిస్తున్నాము. అంతా పెద్దలు చిన్నలు అంతా కలిసి మేము దేవుని చేసుకుంటాము. అంటే దీని ప్రత్యేకత ఏంటి మీ మాటలో? గంగాదేవికి ప్రత్యేకత దేవి బోనాలు పోసుకోవడము, ప్రతి ఒక్క పిల్ల చెల్ల అందరూ వచ్చి దానికి దేవునికి మోక్షం చేయాలని గంగాదేవికి ఆప్యాయం చేసుకుంటాం మేము. అక్కడ చూసుకుంటే ఏదో జాలి నెట్ ఉంది కదా వల అనేది, అది దేనికి సింబాలిక్ గా చేసుకుంటున్నారు ఒకసారి తెలుసుకోవచ్చు? ఈ వల దేవునికి సంబంధించిన వల, గంగాదేవికి సంబంధించిన వల, చేపలు పట్టడం కానీ ఓకే, చేపల విధానము, బోనాలకు విధానానికి దానికి సిగ్నల్. అంటే మామూలుగా ఇంకా దీంట్లో ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి ఈ బోనాలలో మీరు చేసుకునేది? ప్రత్యేకత అంటే బోనాలు పోసుకోవడము, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు అందరూ రావడానికి దానికి కార్యక్రమం చేసుకోవడానికి బాగుంటుందని చేసుకోవడం. ముల్కల మున్సిపల్ కార్పొరేషన్లోని ముల్కల గ్రామంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి గంగాదేవి బోనాల్ని ఆచారంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యొక్క గంగాదేవి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. గంగమ్మ కులదైవం కాబట్టి మేము అందరము ప్రతి ఇంటింటికి బోనాలు ఎత్తి నెత్తి మా యొక్క సంఘ భవనం నుంచి మా కులదైవం అయినటువంటి గోదావరి గంగమ్మ దగ్గరికి మేము వెళ్ళి ఆమెకు మా యొక్క మొక్కులు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. కాగా ఈ యొక్క కార్యక్రమంలో మేము మా యొక్క సంఘం భవనం నుండి ఊరేగింపుగా మా యొక్క గోదావరికి డీజే తప్పులతో వెళ్తాము. ఈ యొక్క కార్యక్రమంలో మేము వలను అంటే మా యొక్క వృత్తి పనిముట్టైనటువంటి వలను మేము ఈత వలను తీసుకెళ్ళడం జరుగుతుంది. మంచిర్యాల రేడియో స్టేషన్ వారు మేము పిలవగానే వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని కవర్ చేయడం జరిగింది. మంచిర్యాల రేడియో స్టేషన్ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మంచిర్యాల రేడియో స్టేషన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలని కోరుచున్నాము మా ద్వారా. అలాగే మా వాళ్ళు కూడా చాలామంది మంచిర్యాల రేడియో స్టేషన్ని మేము ఇన్స్టాల్ చేసుకొని రోజు వింటున్నాము. మీరు కూడా వినండి అప్డేట్స్ కోసం.